జార్ఖండ్ రాజధాని రాంచీలో హైటెన్షన్ నెలకొంది. రాంచీలో జేఎంఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. సీఎం హేమంత్ సోరెన్ ను ఈడీ విచారణ తర్వాత ఆయన అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే హేమంత్ ను అరెస్టు చేస్తే ఆయన భార్యను సీఎం గా ఎన్నుకునే ఛాన్స్ అయితే ఉంది. ఇక ఇప్పటికే కాంగ్రెస్ ఆర్జేడీ ఎమ్మెల్యేలతో కలిసి హేమంత్ సోరెన్ వ్యూహం రచించారు. హేమంత్ సోరెన్ ను ఈడీ అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరగడంతో జార్ఖండ్ లో అధికార కూటమి అప్రమత్తమైంది. ఇవాళ సాయంత్రం జేఎంఎం శాసనసభ పక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అయితే జార్ఖండ్ లో జేఎంఎం కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆయనకు గట్టి మద్దతుదారుగా ఉంది. కాంగ్రెస్ తో పాటు కమ్యూనిస్టు బలం కూడా ఉన్న అధికార యూపీఏ కూటమి ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు లేవు. దీంతో ప్రత్యామ్నాయాలపై సోరెన్ దృష్టి పెట్టారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. రాంచీలో జేఎంఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. సీఎం హేమంత్ సోరెన్ ను ఈడీ విచారణ తర్వాత ఆయన్ను అరెస్టు చేసే అవకాశం ఉంది. హేమంత్ ను అరెస్టు చేస్తే ఆయన భార్యను సీఎం గా ఎన్నుకునే ఛాన్స్ ఉంది. ఇక ఇప్పటికే కాంగ్రెస్ ఆర్జేడీ ఎమ్మెల్యేలతో కలిసి హేమంత్ సోరెన్ వ్యూహం రచించారు. హేమంత్ సోరెన్ ను ఈడీ అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరగడంతో జార్ఖండ్ లో అధికార కూటమి అప్రమత్తమైంది. ఇవాళ సాయంత్రం జేఎంఎం శాసనసభ పక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. జార్ఖండ్ లో జేఎంఎం కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆయనకు గట్టి మద్దతుదారుగా ఉంది. కాంగ్రెస్ తో పాటు కమ్యూనిస్టుల బలం కూడా ఉన్న అధికార యూపీఏ కూటమి ప్రభుత్వం కూలిపోయే అవకాశాలైతే లేవు. దీంతో ప్రత్యామ్నాయాలపై సోరెన్ దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. జార్ఖండ్ రాజధాని రాంచీలో హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. రాంచీలో జేఎంఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. సీఎం హేమంత్ సోరెన్ ను ఈడీ విచారణ తర్వాత ఆయన అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎస్ కోటేశ్వరరావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అంటే జార్ఖండ్ రాజధాని రాంచీలో అయితే ఒక హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. హేమంత్ సోరెన్ ని అరెస్టు చేస్తారు అనే నేపథ్యంలోనే ఈ హైటెన్షన్ అంతా కనిపిస్తుంది. అక్కడ ఏంటి, నిజంగానే సోరెన్ ను అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఏంటి మీ విశ్లేషణ దీనికి సంబంధించి? గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు, లేదా ఆయన హేమంత్ సోరెన్ గారు అదృశ్యం కావడం, మళ్ళా ఢిల్లీ నుంచి రాంచీ రావడం, ఇవన్నీ కూడా నాటకీయపరమైన పరిణామాలు జరుగుతున్నటువంటిది అందరికీ తెలిసిందే. ఏ క్షణంలో అయినా గానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు అరెస్ట్ చేయడానికి అవకాశం ఉన్న కారణంగానే ఇదంతా జరుగుతూ ఉంది. రాబోయేటువంటి లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ విధమైనటువంటి రాజకీయ పరమైనటువంటి వేధింపుల్లో భాగంగా తనని అరెస్ట్ చేసేందుకు చూస్తున్నారని, అదేవిధంగా తన ప్రభుత్వాన్ని అస్థిరంగా ఉంచేందుకు చూస్తున్నారనేటువంటిది హేమంత్ సోరెన్ చేస్తున్నటువంటి ఆరోపణ. ల్యాండ్ కు సంబంధించినటువంటి లావాదేవీల్లో మనీ లాండరింగ్ పాల్పడ్డారనేటువంటిది ఈడీ చేస్తున్నటువంటి ఆరోపణ. దానిలో వాస్తవాలు ఏమిటనేటువంటిది మనకి అంత స్పష్టంగా తెలియదు. ఈడీ కూడా అంత నిర్ధారణగా చెప్పడం లేదు. ఏమైనప్పటికీ గతంలోనే ఈ విధమైనటువంటి ఆరోపణలు హేమంత్ సోరెన్ ని అరెస్ట్ చేస్తారని ఎప్పటి నుంచో వస్తా ఉంది. ప్రతిపక్షాలు అంటే బీజేపీని వ్యతిరేకించేటువంటి ప్రతిపక్షాలు, ఇండియా కూటమిలో అనేటువంటి పార్టీలన్నీ కూడా ప్రతిపక్ష నాయకుల మీద రాజకీయ వేధింపులకి ఈడీని, సిబిఐని లేదా ఐటీని ఉపయోగిస్తున్నారనేటువంటిది ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి విమర్శ.
దానికి కొనసాగింపుగానే ఇప్పుడు ఇవాళ రాంచీలో పతాక స్థాయికి చేరిందని చెప్పవచ్చు. ఢిల్లీలో ఉన్నటువంటి హేమంత్ సోరెన్ వీళ్ళ ఈడీ వాళ్ళ కళ్ళు కప్పి 1300 కిలోమీటర్ల ప్రయాణించి రాంచీ చేరుకోవడం అనేటువంటిది ఎట్లా జరిగింది ఏమిటనేటువంటిదంతా సినిమా భక్కీలో జరిగింది. ఇప్పుడు చూస్తున్నటువంటి ఇప్పుడు వరకు వస్తున్నటువంటి వార్తలు ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఆయన అరెస్ట్ చేయడం అనివార్యమని, ఆ అరెస్ట్ చేసిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని కూల్చివేయడం ఎట్లా అనేటువంటిది బీజేపీ చూస్తున్నది అనేటువంటిది వస్తున్న వార్తలు. అయితే 49 సీట్ల మెజార్టీ తోటి హేమంత్ సోరెన్ ఆయనకు మద్దతుదారులు కూటమి ఉన్నది. 31 సీట్లతోటి బీజేపీ దాని మద్దతుదారులు ఉన్నారు కనుక ప్రభుత్వానికి ఏమీ డోకా ఏముండదు. ఒకవేళ ఆయన్ని అరెస్ట్ చేసేట్లయితే అతని భార్య కల్పన సోరెన్ ని ముఖ్యమంత్రిగా చేస్తారు అనేటువంటిది కూడా వస్తున్నటువంటి వార్తలు. ఆ మేరకు ఇప్పటికే ఎమ్మెల్యేలకి సమాచారం ఇచ్చారని, హేమంత్ సోరెన్ రాజీనామా పత్రాన్ని అదేవిధంగా ఆమె ఎన్నికకు సంబంధించినటువంటి అంశాలను కూడా సిద్ధం చేశారని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైమ్ ఆమె హేమంత్ సోరెన్ వదిన గారు సీతా సోరెన్ అనే ఆమె కూడా రంగంలోకి దిగవచ్చు అని చెప్పి కూడా చెప్తున్నారు. సరే, దానికి సంబంధించినటువంటి వివరాలు, ఆమెకు మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు 4-5 కంటే లేరు అనేటువంటి వస్తున్న నేపథ్యంలో సోరెన్ భార్య కల్పన సోరెన్ ని ముఖ్యమంత్రిగా కూర్చొని పెట్టారనేటువంటిది కూడా వస్తా ఉంది. అయితే కల్పన సోరెన్ గారు ఇప్పుడు ఆమె ఎమ్మెల్యే కాదు. ఎమ్మెల్యే కాకపోయినా 6 నెలల వరకు ముఖ్యమంత్రిగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఈ లోపల ఎవరినైనా ఒకళ్ళని రాజీనామా చేయిస్తారని, లేదా ఆల్రెడీ ఒక రాజీనామా చేసినటువంటి సీట్లో ఆమెను పోటీ చేయించి అసెంబ్లీకి ఎన్నుకుంటారనేటువంటి వార్తలు కూడా నిన్న ఈ రోజు వచ్చాయి. అందువల్ల ఏం జరుగుతుంది, అరెస్ట్ చేస్తారా లేదా ప్రశ్నించి వదిలేస్తారా, ఏమి చేస్తారనేటువంటిది ఇవాళ దేశం అంతా ఉత్కంఠతో చూస్తుందనేది మనం చూస్తున్నాం. ఫస్ట్ ఈయన విచారణకి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయంటారా కోటేశ్వరరావు గారు? అంటే ఇప్పుడు విచారణకి హాజరు కావడం గురించి ఆయన చెప్పారు, 31వ తారీఖున అందుబాటులో ఉంటానని చెప్పారు. అందుబాటులో ఉంటానని చెప్పారు కనుక ఇవాళ 31 వాళ్ళు చెప్పిన గడువు ప్రకారమే ఈడీ అధికారులు అక్కడ రాంచి వెళ్లారు. అందువల్ల ఆయన్ని ఎట్లా విచారిస్తారు? ఆయన స్వచ్ఛందంగా ఆయన వచ్చి వాళ్ళ ముందు మాట్లాడతారా, లేకపోతే ఆయన్ని అరెస్ట్ చేసి విచారణ చేస్తారా అనేటువంటిది మనం చూడాలి. ఎందుకంటే అక్కడంతా వేలాది మంది పోలీసులు ఆయన ఇంటి చుట్టూ మోహరించి ఉన్నారు. అసలు ఈడీ అధికారులని మరి ఈ పోలీసు అంటే రాష్ట్ర పోలీసు యంత్రాంగం వాళ్ళని అనుమతిస్తుందా ఇవనేది కూడా పెద్ద సమస్య. ఎందుకంటే మనం చూసాం మన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో వైఎస్ మన వివేకానందరి హత్య కేసులో సిబిఐ వాళ్ళు వెళ్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికో లేకపోతే అదుపులోకి తీసుకోవడానికో వెళ్తే స్థానిక పోలీసులు అలౌ చేయలేదు. అదే విధమైనటువంటి ఘటన రాంచీలో ఏమన్నా పునరావృతం అవుతుందా, లేకపోతే ఏం జరుగుతుంది అనేటువంటిది మనం చూడాలి. ఇంకోటి కూడా కోటేశ్వరరావు గారు, అంటే లిక్కర్ స్కామ్ కి సంబంధించి కేజ్రీవాల్ ని భూకుంభకోణానికి సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్నాం సోరెన్ ని అరెస్ట్ చేస్తాం, ఈడీని ఒక పూచిగా చూపించి వారిని ఒక భయభ్రాంతులకు గురి చేస్తుంది. ప్రతిపక్షాలు కూడా ఫస్ట్ నుంచి ఆరోపిస్తున్నది కూడా ఇదే, ఒక ఈడీని అయితే పూచిగా చూపించి అందరినీ భయపెడుతుంది, మేమైతే ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలే ఎక్కువగా బీజేపీ చేస్తుంది అని చెప్పి కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి మనకి చూస్తూనే ఉంది. అది యథాప్రకారం కొనసాగుతుంది అని అనుకోవచ్చు అంటారా? ఇంకా పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా మనకి దగ్గరలోనే ఉన్నాయి. డెఫినెట్ గా, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ మనం చూసాం బీహార్ లో నితీష్ కుమార్ ని ఏ విధంగా బీజేపీ ఆకర్షించి అక్కడ ప్రభుత్వాన్ని తన వైపు ఎట్లా తిప్పుకుందో అధికారాన్ని మనం చూసాం. అదే విధమైనటువంటి పరిస్థితి తనకు లొంగనటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని, అదే విధంగా ఇప్పుడు హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని కూడా ఆ విధమైనటువంటి బెదిరింపులకు ఎప్పటి నుంచో బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ తగ్గుతుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి మెజారిటీకి తగ్గుతుంది అనేటువంటి భయంతోనే ఇలాంటి పరిణామాలన్నీ కూడా చేస్తున్నారు. అంటే భయభ్రాంతులు చేయడం, లేకపోతే లొంగిపోయేట్లయితే లొంగ తీసుకొని వాళ్ళకి పెద్దపీట వేసి వాళ్ళ వైపు చేర్చుకోవడం. మహారాష్ట్రలో అదే జరిగింది, బీహార్ లో అదే జరిగింది, ఇంకా ఏ రాష్ట్రంలో అయినా
అదే చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. లొంగని చోట అరెస్టులు అనేటువంటిది కనిపిస్తా ఉంది. అంటే సోరెన్ ని అరెస్ట్ చేస్తే మరి ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఉన్నాయా కోటేశ్వరరావు గారు? సోరెన్ అరెస్ట్ చేస్తే సోరెన్ కి అక్కడ 49 మంది మెజారిటీ ఉంది, ప్రతిపక్షంలో 31 మందే ఉన్నారు, 18 సీట్ల మెజారిటీ ఉంది అక్కడ. అందుకని ప్రభుత్వం ఆ కూటమిలో ఏ పార్టీలైనా చీల్చి అటువంటిది ఏమైనా చేసేట్లయితే అటువంటి అవకాశం ఉంటది. కానీ ఇప్పటి వరకు వచ్చినటువంటి వార్తల ప్రకారం ఆ కూటమిలో ఎలాంటి విభేదాలు గాని లేదా కూటమి చీలిపోయేటువంటి పరిణామాలు గాని ఇంతవరకు అయితే జరగలేదు. అందువల్లనే ఆ కారణంగానే హేమంత్ సోరెన్ భార్య కల్పన సోరెన్ ని ముఖ్యమంత్రిగా చేసి ఆమెను తర్వాత అసెంబ్లీకి ఎన్నిక చేయిస్తారనేటువంటిదే ప్లాన్ బి గా కనిపిస్తా ఉంది. రైట్ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ అండి.